వెల్కమ్ టు ద గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ వీడియో ద్వారా క్లియర్ గా చూద్దాము. సో జేఈకి సంబంధించినంత వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా తీసుకుంటారు, ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎన్ని స్టేజ్ల్లో కండక్ట్ చేస్తారు, దాని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సో మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లియర్గా చూద్దాము. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఆర్ఆర్బిస్ అనేటివి త్రూఅవుట్ ఇండియా 21 బోర్డ్స్ ఉంటాయి. టోటల్ 21 బోర్డ్స్కి సంబంధించి ఒకే ఒక నోటిఫికేషన్, సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద జేఈ అండ్ రిమైనింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. సో దీనిలో మొత్తం టోటల్గా 7,951 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ నంబర్ 3/2024 కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి దీని యొక్క అప్లికేషన్ యొక్క డేట్స్ అనేటివి సో క్లియర్ గా మనకు July 30 నుంచి అప్లికేషన్ ఫామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు August 29 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ బిట్వీన్స్ లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక మనకు దీనిలో వచ్చినటువంటి పోస్టులు ఏంటి అని అంటే జూనియర్ ఇంజనీర్. సో మనకు ముఖ్యంగా రైల్వేలో మనకు 3/2024 నోటిఫికేషన్లో జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. సో దీంతో పాటుగా ఇదే కేటగిరీలో డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్స్ అనే వేకెన్సీస్ కూడా దీంతో పాటుగా రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకు లెవెల్ 6కి సంబంధించినటువంటి పోస్ట్. దీని యొక్క పే స్కేల్ వచ్చేసి 35,400 రూపీస్ ఉంటుంది, బేసిక్ పే స్కేల్. ఇక దీనితో పాటుగా మరొక కేటగిరీ కెమికల్ సూపర్వైజర్స్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్స్, ఇట్ ఈస్ ఇన్ ద రీసెర్చ్. దీంట్లో కూడా ఈ 2 కేటగిరీస్ రిలేటెడ్ గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఇక దీంట్లో వచ్చేసి కేవలం 17 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఓన్లీ గోరఖ్పూర్ బోర్డుకు మాత్రమే ఉన్నాయి. సో ముఖ్యంగా మనకు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో జూనియర్ ఇంజనీర్, డిపార్ట్మెంటల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్స్ అనేది వేకెన్సీస్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఇక మనకు సో ఈ కేటగిరీకి సంబంధించి ఇది లెవెల్ 7 సంబంధించినటువంటి కేటగిరీ. దీని యొక్క బేసిక్ పే స్కేల్ వచ్చేసి 44,900 రూపీస్ ఉంటుంది. ఇక మనకు జేఈతో పాటుగా మిగతా కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో ఏజ్ లిమిట్ అనేది మనకు అన్రిజర్వ్డ్ అవుతే 18 to 36 ఇయర్స్ ఉంటుంది. జనరల్గా అవుతే మనకి ఇది కేవలం అప్ టు 33 ఇయర్స్ వరకు ఉండేది. కానీ కోవిడ్ పాండమిక్ బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ +3 ఇయర్స్ కూడా దాంట్లో యాడ్ చేశారు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రీవియస్లీ అయితే 18 to 33 ఇయర్స్ ఉండేది. నౌ ఇట్ ఈస్ 18 to 36 ఇయర్స్ ఉంటుంది. ఇది మనకి యాజ్ అండ్ డేట్ వచ్చే వరకు January 1, 2025 బేస్ చేసుకొని మనము ఏజ్ అనేది కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చే వరకు ఓబీసీ వాళ్ళకి అయితే +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలానే SC ST వారికి అయితే +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అన్రిజర్వ్డ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ద ఏజ్ రిలాక్సేషన్ సో రిలేటెడ్ కేటగిరీస్ వాళ్ళకు ఉంటాయి. ఇక దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే సో డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, అండ్ ఈవెన్ దో బీఎస్సీ వాళ్ళకు కూడా కొన్ని రిలేటెడ్ కేటగిరీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక డిప్లొమాలో వచ్చే వరకు ఇన్ జనరల్గా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ వాళ్ళకు ఎక్కువగా ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అలానే బీటెక్లో కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు అండ్ యాజ్ వెల్ యాజ్ ద సివిల్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉన్నాయి. దెన్ సో బీఎస్సీలో కొన్ని పోస్టులకు మాత్రమే దాని రిలేటెడ్ కేటగిరీస్ రిలేటెడ్గా సో బీఎస్సీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది మీరు క్లియర్గా నోటిఫికేషన్లో చూడండి. ఇక మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే సో జేఈ సెలక్షన్ ప్రాసెస్. సో దే విల్ కండక్ట్ ద 2 stages ఎగ్జామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత దెన్ నెక్స్ట్ CBT 2 కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ సో మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది మనకి ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది. దెన్ ఇక CBT 1లో నుంచి CBT 2 వచ్చేసి మినిమం అట్లీస్ట్ 1:15 తీసుకుంటారు. సో CBT 1 to CBT 2 ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్. CBT 2లో వచ్చినటువంటి మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే మనకు ఫైనల్ సెలెక్షన్స్ ఉంటాయి.
CBT1 to CBT2 వచ్చేసి 1:15 మెంబర్స్ తీసుకుంటాడు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సెలెక్షన్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ CBT2 ఎగ్జామ్ ఓన్లీ. ఇక నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ లో ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ వన్ సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. దాని తర్వాత ఫర్దర్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకు డిఫరెంట్ గా ఉంటుంది. అంటే డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ సో మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ మెడికల్ స్టాండర్డ్స్ అనేటివి కూడా క్లియర్ గా మనం చూద్దాము. ఇక JEE CBT1 సో JEE CBT1 ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1. సో దీంట్లో వచ్చేసి దే విల్ గివ్ ద 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో దే విల్ గివ్ ద 90 మినిట్స్ టైం ఇస్తారు. విత్ ఇన్ 90 మినిట్స్ లో 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మీరు ఏవైతే 3 క్వశ్చన్స్ రాంగ్ చేస్తారో మీకు వచ్చినటువంటి మార్కుల్లో నుంచి 1 మార్క్ కట్ చేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/3 నెగిటివ్. ఇక మనకు దీంట్లో వచ్చే వరకు CBT1 లో సో దే విల్ గివ్ ఫ్రమ్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్, దట్ ఈస్ ఫ్రమ్ ద మ్యాథమెటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద దే విల్ గివ్ ఫ్రమ్ ద అర్థమెటిక్. దీంట్లో నుంచి మనకు 30 బిట్స్ వస్తాయి. ఇట్ ఈస్ 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో దే విల్ గివ్ ద 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అనగానే దీంట్లో వచ్చేసి స్టాండర్డ్ జీకే ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో దీనికి వచ్చేసి దే విల్ గివ్ ఫ్రమ్ ద దిస్ టాపిక్ లో నుంచి మనకు 15 బిట్స్ వస్తాయి. ఇట్ రిప్రజెంట్ 15 మార్క్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో ఎన్విరాన్మెంట్ సైన్స్ లో నుంచి కూడా బిట్స్ అడుగుతారు. సో ఇట్ ఈస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండి టోటల్ గా. సో ఈ 4 సబ్జెక్ట్స్ లో నుంచి విల్ గెట్ ద క్వశ్చన్స్. టోటల్ గా మనకు 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. దే విల్ గివ్ ద 90 మినిట్స్ టైం. ఇది మనకు వచ్చేసి CBT1. CBT1 ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ టు ద CBT2. CBT1 నుంచి CBT2కి 1:15 మెంబర్స్ తీసుకుంటారు. CBT2లో ఉన్నటువంటి మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే మనకు ఫైనల్ సెలెక్షన్స్ ఉంటాయి. ఇక మనకి CBT1లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఏ అన్రిజర్వ్డ్ అవుతే మనకు 40% రావాలా. అలానే ఓబీసీ వారికి అయితే 30% ఉంటుంది, ఎస్సీ వారికి అయితే 30% అండ్ ఎస్టీ వారికి అయితే 25%. ఇట్ ఈస్ మినిమం ఎలిజిబిలిటీ. ఇక నెక్స్ట్ CBT1 తర్వాత ఆఫ్టర్ దట్ 1:15 మెంబర్స్ తో CBT2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకి ఇక CBT2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT2 ఇట్ ఈస్ ద ఫైనల్ టెస్ట్. ఇందులో కేవలం రిటన్ టెస్ట్ మాత్రమే ఉంటాయి. సో దీంట్లో వచ్చే వరకు టోటల్ గా విల్ గెట్ ద 150 బిట్స్, 150 క్వశ్చన్స్ అడుగుతారు. దే విల్ గివ్ ద 120 మినిట్స్. 120 మినిట్స్ అంటే మనకు 2 అవర్స్ టైం ఇస్తారు. 150 బిట్స్ వి షుడ్ సాల్వ్ విత్ ఇన్ 120 మినిట్స్ అండి. ఇక దీంట్లో వచ్చే వరకు సబ్జెక్ట్స్ వచ్చే వరకు జనరల్ అవేర్నెస్ దే విల్ గివ్ 15 క్వశ్చన్స్ అండి. సో జనరల్ అవేర్నెస్ అనగానే దే విల్ గివ్ ఫ్రమ్ ద ఆల్ కేటగిరీస్ అండి. అంటే సో స్టాండర్డ్ జీకేలో నుంచి బిట్స్ వస్తాయి, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది అండ్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కరెంట్ అఫైర్స్ లో నుంచి కూడా బిట్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చే వరకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి. దట్ ఈస్ దే విల్ గివ్ ద 15 క్వశ్చన్స్ అండ్ ఇట్ రిప్రజెంట్ 15 మార్క్స్. ఇక నెక్స్ట్ వచ్చే వరకు బేసిక్ కంప్యూటర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ బిట్స్ అడుగుతారు. దట్ ఈస్ దే విల్ గివ్ ద 10 క్వశ్చన్స్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ 10 మార్క్స్ అండ్. ఇక నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో దీనికి సంబంధించి 10 క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్ రిప్రజెంట్స్ 10 మార్క్స్. ఇక ఫైనల్లీ దే విల్ గివ్ ద టెక్నికల్ ఎబిలిటీ. సో టెక్నికల్ ఎబిలిటీ అంటే సో ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా సో దాని యొక్క టెక్నికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అడుగుతాడు. అంటే దీంట్లో వచ్చే వరకు మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ద సివిల్ ఉంటుంది. జనరల్ గా వీటికి సంబంధించి మెకానికల్ అయితే మెకానికల్ ఇస్తాడు, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ వాళ్ళకి సివిల్ సపరేట్ గా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మెయిన్ థింగ్ సో ఏదైతే
సబ్జెక్ట్స్ ఉంటాయో వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇస్తారు. ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్ దే విల్ గివ్ ద 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టోటల్ గా 150 క్వశ్చన్స్ వి షుడ్ సాల్వ్ విత్ ఇన్ 120 minutes. ఇక మనకు అప్లికేషన్ లో క్లియర్ గా మనకు వాటి యొక్క సబ్జెక్ట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. అది మీరు అప్లికేషన్ ఫామ్ ఒక్కసారి క్లియర్ గా చూడండి. దాంట్లో మెకానికల్ వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం సివిల్ వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది అనే విషయాన్ని క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. వాటిలో నుంచి మాత్రమే యూ విల్ గెట్ ద క్వశ్చన్స్. సో ఫైనల్లీ CBT2 ఎగ్జామ్ సంబంధించి 150 క్వశ్చన్స్ వి షుడ్ సాల్వ్ విత్ ఇన్ 120 minutes. ఇది వచ్చేసి మనకు 1:15 మెంబర్స్, అంటే మనకు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2లో వచ్చే వరకు 15 మెంబర్స్ కాంపిటీషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్స్ అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ CBT2. ఈ CBT2లో వచ్చినటువంటి మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే నీకు ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఇట్ ఈస్ 1:1 ఫైనల్ సెలెక్షన్ తీసుకుంటారు. ఇక దీంట్లో వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ కూడా ఉంటుంది. సో మినిమం ఎలిజిబిలిటీ ఏముంటుంది అని అంటే అన్రిజర్వ్డ్ అవుతే 40% తీసుకుంటారు, అండ్ ఓబీసీ అవుతే సో మినిమం క్వాలిఫైయింగ్ వచ్చేసి 30, అండ్ ఎస్సీ వారికి అవుతే 30%, అండ్ ఎస్టీ వారికి అవుతే 25%. ఇట్ ఈస్ ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మినిమం క్వాలిఫైయింగ్. ఇక మినిమం క్వాలిఫై అయిన తర్వాత సో మీకు వచ్చినటువంటి మెరిట్ బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్స్ ఉంటాయి. ఫైనల్ సెలెక్షన్ ఇస్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ CBT2 ఎగ్జామ్. CBT2లో వచ్చినటువంటి మెరిట్ బేస్ చేసుకొని ఫైనల్ గా దే విల్ గెట్ సో 1:1 రేషియోలో మనకు ఫైనల్ రిజల్ట్స్ అనేది తీసుకుంటాడు. మనకు దీనిలో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే మీరు 3 క్వశ్చన్స్ ఏవైతే రాంగ్ చేస్తారో మీకు వచ్చినటువంటి మార్కుల్లో నుంచి 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా కేవలం మీకు వచ్చినటువంటి మార్క్స్ మాత్రమే సాల్వ్ చేస్తూ వచ్చేయాలా. నెగిటివ్ మార్కింగ్ అనేది ఎక్కువగా చేయకూడదు. మీకు రాని క్వశ్చన్స్ చేయకుండా వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేస్తూ ఉంటే మీ మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో మీరు ఏవైతే ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫామ్ లో మీరు ఏవైతే డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి మీరు పెట్టారో అలాంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సో చెక్ చేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ గా దే విల్ కండక్ట్ ద మెడికల్ టెస్ట్ అండి. సో ఈ మెడికల్ టెస్ట్ అనేది డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. మనకు దీంట్లో వచ్చినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ A3 మెడికల్ స్టాండర్డ్. A3 మెడికల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అని అంటే సో దే విల్ కండక్ట్ ద డిస్టెన్స్ విజన్ టెస్ట్, దట్ ఈస్ 6/9 ఉండాలా, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఇక నియర్ విజన్ టెస్ట్ 0.6 అండ్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉండాల్సి ఉంటుంది. అండ్ దే విల్ చెక్ ద కలర్ విజన్ టెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నైట్ విజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద A3 మెడికల్ స్టాండర్డ్. ఇక మెడికల్ స్టాండర్డ్ లో నెక్స్ట్ B1 మెడికల్ స్టాండర్డ్. B1 మెడికల్ స్టాండర్డ్ లో వచ్చే వరకు డిస్టెన్స్ విజన్ టెస్ట్ 6/9 అండ్ 6/12 ఉండొచ్చు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ టెస్ట్ వచ్చే వరకు 0.6 అండ్ 0.6 దట్ ఈస్ ఆల్సో విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఇక నెక్స్ట్ దే విల్ కండక్ట్ ద కలర్ విజన్ టెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నైట్ విజన్ టెస్ట్ ఆల్సో. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద B1 మెడికల్ స్టాండర్డ్. ఇక నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ లో B2 మెడికల్ స్టాండర్డ్ అనేది డిస్టెన్స్ విజన్ టెస్ట్ వచ్చేసి 6/9 అండ్ 6/12 ఉన్నా పర్వాలేదు, దట్ ఈస్ ఏ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఇక నియర్ విజన్ టెస్ట్ లో వచ్చే వరకు 0.6 అండ్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. కలర్ విజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ ద నైట్ విజన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద B2 మెడికల్ స్టాండర్డ్. ఇక నెక్స్ట్ వచ్చే వరకు C1 మెడికల్ స్టాండర్డ్ వచ్చే వరకు డిస్టెన్స్ విజన్ టెస్ట్ లో 6/12 అండ్ 6/18 ఉండొచ్చు, దట్ ఈస్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అండ్ నెక్స్ట్ దే విల్ కండక్ట్ ద నియర్ విజన్ టెస్ట్, దట్ ఈస్ 0.6 అండ్ 0.6 ఉంటుంది, అది దట్ ఈస్ ఆల్సో విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సో C1 మెడికల్ స్టాండర్డ్. రైల్వేలో ఇప్పుడు పడినటువంటి జేఈకి సంబంధించి ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అప్లై చేయండి. సో నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని చూడకండి, కేవలం ఒక్క పోస్ట్ ఉన్నా కూడా దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి.
సో ఒక్క పోస్ట్ ఉన్నా కూడా సీరియస్ గా ప్రిపేర్ అవుతే 100% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్రూవ్ కూడా చేసింది. మనకు ప్రీవియస్ గా 2007 లో ఆర్ఆర్బి అహ్మదాబాద్ బోర్డులో కేవలం ఒకే ఒక్క పోస్ట్ ఉంటే అప్లై చేశాడు రాఘవేంద్రన్ అనే స్టూడెంట్. సో ఈ గాట్ ద జాబ్. ఒకే ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అప్లై చేసి అహ్మదాబాద్ బోర్డు వరకు వెళ్ళి ఎగ్జామ్ రాసి అదే రోజు ఈవినింగ్ రిజల్ట్స్ ఇచ్చారు. ఈ గాట్ ద జాబ్. ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అప్లై చేయండి. రాఘవేంద్ర అనే స్టూడెంట్ కు జేఈతో పాటుగా ఆర్ఆర్బి ఏఎల్పి సికింద్రాబాద్ కూడా వచ్చింది. ఒకసారి కరెక్ట్ గా ప్రిపేర్ అవుతే షూర్ గా రైల్వే రిలేటెడ్ గా 100% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అతనితో పాటుగానే మరికొంతమంది లైక్ మోహన్ అనే స్టూడెంట్ కూడా అతనికి కూడా జేఈ సెలెక్షన్ ముంబై వచ్చింది. దాంతో పాటుగా ఏఎల్పి సికింద్రాబాద్ అండ్ ఏఎల్పి భువనేశ్వర్ కూడా సెలెక్ట్ అయ్యారు. ఇలా ఎంతో మంది విద్యార్థులు రైల్వేలో సెలెక్ట్ అయినటువంటి చరిత్ర ఈ గ్రేట్ ఇన్స్టిట్యూట్ కు ఉంది. గత 20 సంవత్సరాలుగా ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించినటువంటి ఏకైక సంస్థ మన గ్రేట్ ఇన్స్టిట్యూట్. గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు ఇప్పుడు వచ్చేటువంటి రైల్వే నోటిఫికేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు రైల్వేలో ప్రత్యేకమైన శిక్షణ పొంది రైల్వే ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. ఇక రైల్వేలో మనకు వచ్చినటువంటి ఏఎల్పి టెక్నీషియన్, దాంతో పాటుగా ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి జేఈకి సంబంధించిన నోటిఫికేషన్, ఇక నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్టీబీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో ఇంటర్ అండ్ డిగ్రీ వెయిట్ చేసుకొని వచ్చేటువంటి పోస్టులకు సంబంధించి, సో అలానే నెక్స్ట్ రాబోయేటువంటి గ్రూప్ డి పారామెడికల్ స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి ప్రత్యేకమైన క్లాసులో గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహిస్తున్నాము. సో మీరు రైల్వే ఉద్యోగాలకు ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి ఉద్యోగార్థులకు ఈ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్లాట్ఫామ్ వరకు వచ్చి మీరు ఒక్కసారి చూసి రైల్వేకి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకొని రైల్వేలో ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. గ్రేట్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి మనకు ప్లే స్టోర్ లో గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్బి అనే యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసి చూడండి. ఇక ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ ప్రతి మండే, ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో గ్రేట్ కోచింగ్ తో రైల్వే ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.